వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గెలిచిన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం. మండిపడిన మాజీ మంత్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన. విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ. 9 లక్షల విలువ చేసే 24,890 కేజీల బియ్యం సీజ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ప్రజా సంఘాల ఐక్య వేదిక నిరసన ప్రదర్శన. ఐకేపీ వివోఏలకు జీతాలు చెల్లించుకుంటే నిరవధిక సమ్మె. సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవేలి కురుమూర్తి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలిచిన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రులు కల్వా శ్రీనివాసులు, పరిటాల సునీత మండిపడ్డారు. డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే వరకు పోలింగ్ కేంద్రం నుంచి కదిలేదే లేదని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుంది. గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డిని సైతం బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్ కు తరలించారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లోనూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, పార్టీ కడప అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, బీకే పార్థసారథి పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఆయన జేఎన్టీయూ కళాశాల బైఠాయించారు. తాను 3 రోజుల పాటు కళాశాల మీడియా మమ్మల్ని రాజేష్ ఏకంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన వ్యక్తిని పోలీసులు జీపులో తీసుకెళ్తున్నారు. ఒక మెట్టెడ్ ఎమ్మెల్సీగా గెలుపొందిన వ్యక్తి ఇదేం పెట్టమని స్క్రోలింగ్ క్లారిటీ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటాం సార్. అడ్వకేట్ కూడా ఉన్నాడు సార్. ఇంతసేపు అంటే 10:30కి రమ్మనిందని చెప్పి అందరూ బాగా రెస్ట్ ల్యాక్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తామని పోయినారు. ఈ లోపల జరిగింది. సర్టిఫికెట్ ఇవ్వలేదని గేట్ మీద మొత్తం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కుప్పం పలమనేరు జాతీయ రహదారి విజిలాపురం క్రాస్ వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు దాదాపు 9 లక్షల రూపాయలు విలువ చేసే 24,890 కేజీల బియ్యాన్ని పట్టుకున్నారు. లారీతో సహా బియ్యాన్ని సీజ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని
సూర్యాపేట జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపాక లింగయ్య మాట్లాడుతూ విశ్వసనీయత కలిగి ఉండాల్సిన సంస్థలు అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం సీరియస్ గా స్పందించి టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను తేల్చి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జి వెంకటయ్య, చల్లా వెంకటేశ్వర్లు, డిటిఎఫ్ నాయకులు బివి రావు, చెల్లపల్లి వెంకటయ్య, సిఐటియు నాయకులు రాంబాబు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు సుధాకర్, ఉప్పు కృష్ణయ్య, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చామకూరి నర్సయ్య, వెంకట్, లంబాడ హక్కుల పోరాట వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేందర్ నాయక్, సైదా నాయక్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకుడు నామ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల వెంట విద్యార్థులు పరుగులు పెట్టి చదివారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ అంటే చాలా విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ. కానీ ఆ విశ్వసనీయతని కోల్పోయింది ఈరోజు. అది సరి అయినటువంటిది కాదు. ప్రభుత్వం కూడా ఈ పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉండే. ఆ టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగ వర్గాన్ని కూడా ఒక కట్ట కనిపెట్టాల్సి ఉండే. లేదు అంటే ఇవాళ ప్రభుత్వాలే అందులో పాల్పంచుకున్నాయా ఏంది అనేటువంటి అనుమానం ఇవాళ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ అసమర్థ టీఎస్పీఎస్సీ బోర్డును మొత్తాన్ని కూడా రద్దు చేసేయాలి. పరీక్షలను తిరిగి నిర్వహించాలి. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మళ్లీ పరీక్షలు నిర్వహించాలి. వెంటనే ఎలాంటి ఫీజులు మళ్లీ వసూలు చేయడానికి అవకాశం లేకుండా మొత్తం అదే నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకే ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షలకు సంబంధించి ఎవరు బాధ్యులైన వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెన్షన్లు కాదు. సస్పెన్షన్లు అయితే మళ్ళా 4 రోజులకే ఆమ్యామ్యాలు సమర్పించి మళ్ళా ఉద్యోగాలకు ఎక్కుతున్నారు. అది సరైనది కాదు. ఇది వేల కొలది, లక్షల కొలది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల పరీక్షలు కాబట్టి దానిలో ఎవరి మోసానికి పాల్పడినా వాళ్ళను ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక సూర్యాపేట తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది ఏంటిదంటే ఇవాళ ప్రతిభ గల వారికే ఉద్యోగాలు లభించాలి. ప్రతిభ గల వారు ఉద్యోగాలు చేస్తేనే సమాజానికి మేలు జరుగుతుంది. కానీ ఈ పేపర్లు కొనుక్కొని ఐకేపీ వివోఏలకు జీతాలు చెల్లించుకుంటే నిరవధిక సమ్మె తప్పదని సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హెచ్చరించారు. ఐకేపీ వివోఏల ఉద్యోగ సంఘాల సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో టోకెన్ సమ్మె నిర్వహించింది. టీటీడీ కళ్యాణ మండపం నుంచి నూతన కలెక్టరేట్ భవనం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ వివోఏల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల, నాయకులు భీమయ్య, వర్షా బేగం, సిఐటియు నాయకులు బి చంద్రకాంత్, రాజ్ కుమార్, వివోఏ నాయకులు ధర్మ, శ్రీలత, ఆంజనేయులు, మొగలయ్య, కృష్ణ, వెంకటేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఆమెని తుంగలో దొక్కి ఈరోజు రకరకాల పనులు చేయిస్తూ వివోఏలకు కనీసం సెరుపు ఉద్యోగులకు గుర్తించడం కానీ, సెరుపు నుంచి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం కానీ, అట్లాగా కనీసం ఏమీ లేకుండా ఈరోజు ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్ పద్ధతి అంటే మహిళా గ్రూపులో మీటింగ్ చేసుకుంటా ఈరోజు పీడీలకు, సీసీలకు ఆన్లైన్లో మీటింగ్ జరుగుతుందని చెప్పేసి ఈరోజు చూపించే పద్ధతి ఈ తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. లేదా మీరు హామీ ఇచ్చే ప్రకారంగా 10,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10,000 ఇవ్వకుండా, 20,000 ఇవ్వకుండా కేవలము ఏడ్చకన్ను తూర్చినట్లు కేవలం 3,900 రూపాయలు ఈరోజు ఇస్తూ వాళ్ళతో శ్రమ దోపిడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. కేంద్రంలో మోడీ గారేమో
ఈరోజు వీళ్ళంతా స్కీమ్ వర్కర్లు అని చెప్పేసి అసలే స్కీములను ఎత్తేసే రకంగా మోడీ ఈరోజు ఈ దేశాన్ని దివాలా తీసే రకంగా, ఈ దేశాన్ని అదానికి అప్పచెప్పే రకంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అట్లాగే సెరుపు ఉద్యోగులుగా గుర్తించాలి. సెరుపు నుంచి ఐడి కార్డులు ఇవ్వాలి. ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేయాలి. ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చంటి పిల్లలతో వాళ్ళంతా మహిళలుగా 80% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను గ్రూపులు చేసి వాళ్ళందరికీ లోన్లు ఇప్పించి సక్రమంగా లోన్లు రికవర్ చేయడం, శ్రీనిధి రికవర్ చేయాలని చెప్పేసి ఈరోజు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవమైన ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం. మీరేమో ₹1,00,000 4,50,000 మీరు తీసుకుంటా ఉన్నారు. ఈ సాధారణ కార్మికుల 3,900తో ఎట్లా బతకాల ముఖ్యమంత్రి గారు? ఈ మహిళల ఉసురు తగులుతుంది నీకు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సెరుపు ఉద్యోగులకు గుర్తించాలి, ఐడి కార్డులు ఇవ్వాలి, సెరుపు నుంచి రావాల్సిన డ్రెస్సులు కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలి, ఆన్లైన్ సిస్టమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అమ్మలక్కలకు, సోదరిమణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పీడీ గారు వస్తారా లేకపోతే ఎవరో వచ్చి మేము స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం చాగలమరిలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి సల్లా నాగరాజు యాదవ్, గుత్తి నరసింహుడు, మైనార్టీ నాయకులు కొలిమి హుస్సేన్ వలీ, షరీఫ్, వీరంరెడ్డి, భాస్కర్ రెడ్డి, హనీఫ్, అబ్దుల్లా, కసినేని ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. మనం పోయేదాన్ని బట్టి పోవాలి. ఆపు మనం ఆపు సైడ్ పోతారా? ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసి అబార్షన్ చేశాక మరో యువతితో పెళ్లి చేసుకున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం జనగామ జిల్లా లింగాలగణపురం మండలం చిటుకూరుకు చెందిన వాతల రీనా, పాలకుర్తి మండలం శాతపురం తండాకు చెందిన
లకావత్ మోహన్ అలియాస్ వినోద్ జనగామలో డిగ్రీ చేస్తున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్నాక పెళ్లి కూడా చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 3 నెలల క్రితం ఆమె గర్భవతిగా నిర్ధారణ కావడంతో మానసికంగా వేధించి అబార్షన్ చేయించాడు. ఆమె నిలదీయడంతో 20 రోజుల తర్వాత మాదాపురం గుట్ట వద్ద పెళ్లి చేసుకుందామని నమ్మించి స్వగృహం శాదాపురం తాండాకు వచ్చాడు. ఆమెకు తెలియకుండా మరో యువతిని 2 రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ మియాపూర్లో పనిచేస్తున్న ఆమె విషయం తెలుసుకుని హుటాహుటిన యువకుని ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు అక్క బావ కలిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మా మమ్మీకి సీరియస్ ఉంది, నేను వెళ్ళాలి, ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి, నాకు 2 లక్షలు అర్జెంట్ ఉంది అని నాకు చెప్పాలి సార్. 2 లక్షలు కావాలి, ఆ డబ్బు కోసమే అరేంజ్ కోసమే తిరుగుతున్నాను అని చెప్పాలి సార్. చెప్పిన అబ్బాయి ఈ 2 డేస్ నుంచి నాకు కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూగా. ఊరికి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. బ్లాక్ లిస్ట్లో ఉండే నైట్ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఎన్నడు పెట్టింది బ్లాక్ లిస్ట్లో పెట్టినాను. వేరే అమ్మాయి సెల్ దగ్గర కాల్ చేశాను. కాల్ చేస్తే లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేస్తే మరి ఏంది కాల్ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టావు అని అడిగాను సార్. అడిగితే కాల్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టావు అని అడిగితే లేదు ఊరికనే అని చెప్పింది సార్. చెప్పిన తర్వాత మరి నేను ఇంటికి వస్తున్నాను అని అన్నాను సార్. ఫోన్ కట్ చేసుకున్నాడు. కట్ చేసుకుంటే మళ్ళీ కొద్ది మార్నింగ్ మళ్ళీ వేరే అమ్మాయి సెల్కి వచ్చిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయికి అని వేరే ఫోన్ల నుంచి కాల్ చేశాను. అప్పుడు లిఫ్ట్ చేసిండు. ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్కి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు సార్. మార్నింగ్ 6:30, 7 మధ్యలో ఫోన్ ఆన్లో మెసేజ్ వస్తాయి కదా మనకి, మెసేజ్ వచ్చింది. నేను కాల్ చేశాను, మరి ఇట్లా ఊరికి వస్తున్నాను నేను అని చెప్తే ఊరికొద్దు ఏమొద్దు నాకు మ్యారేజ్ అయింది అని ఫోటో పంపించింది సార్. నాకు నైట్ మ్యారేజ్ అయిందని ఫోటో మార్నింగ్ పంపించాడు. ఏంటి నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను వస్తున్నా అని చెప్పి తనకి చెప్పాను, నేను వస్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చాను సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే తను లేడు. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరమ్మా అంటే నువ్వు మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, నేను ఇట్లా 7 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, మాకు పెళ్లి చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వేరే అమ్మకి తాళెట్లా కట్టింది మీ అబ్బాయి అని అడిగాను సార్. మా దగ్గర ఉన్న ఫొటోస్, మేము దిగిన ఫొటోస్ వాళ్ళకి చూపించాను. చూపిస్తే వాళ్ళ అక్క వాళ్ళ బావ ఇట్లా నన్ను కొట్టారు సార్. నా చున్నీ బ్యాగ్ కంచెలు గుంజుకున్నారు. మాకు న్యాయం. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద సిఎల్పి నేత బట్టి విక్రమార్క నివాళులర్పించారు. వీరులకు జోహార్లు, అమరవీరులకు జోహార్లు అంటూ పాట పాడి అమరవీరులను ప్రజా యుద్ధ నౌక గద్దర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ ఎంపీపీ బుచ్చుపల్లి శ్రీ దేవి గంగాధర్రావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో గీతా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ రాపోలు మంజుల, ప్రముఖ న్యాయవాది పూజర్ల ఉత్తరమ్మ హాజరయ్యారు. మండలంలోని మహిళా అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీచర్లు, అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలను చీరలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు. సమస్యలనేవి కూడా తీర్చుకోవాల్సిన సమస్యలన్నీ కూడా అలానే ఉంది. అంటే మనం తీర్చాము, మనం ప్రగతి సాధించాము. ఇప్పుడే అనిల్ కుమార్ గారు వారి పాట రూపంలో చాలా చక్కగా వివరించారు. ఏంటంటే మనం ఎన్ని రంగాలలో అంటే మనం వీఆర్ మేడ్ ఫర్, అంటే ఎందుకంటే నేనున్నా లేకపోయినా వాళ్ళు ఆడవాళ్ళు ప్రతి రంగంలో ముందంజలో ఉంటున్నారు. ఏ దాంట్లో
కూడా పైన ప్రైవేట్ ఫిలిం తీసుకున్న మన మెయిన్ రోడ్ పైన నడిపింది కూడా ఒక ఆడపిల్ల. కాబట్టి ప్రతి విషయంలో ముందంజలో ఉన్నప్పుడు అందుకు ఉదాహరణ నేను ఎందుకు అని అంటే 7th క్లాస్ చదువుకున్నా. నేను నా బిడ్డ మా సార్ సహకారంతో నేను ఓపెన్ 10th రాశాను, అలాగే ఓపెన్ ఇంటర్ రాశాను, టెక్నిక్ కూడా ఫైనల్ ఇయర్ రాయబోతున్నాను. అంటే నేను కూడా నాలాగే ప్రతి మహిళలు ముందుకు రావాలి, ప్రతి విషయం వెనక. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ తెలిపారు. అంతర్గాం ప్రెస్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30 డివిజన్లలో పాదయాత్ర పూర్తి చేశామని అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి వరకు సమస్యను తీసుకెళ్లే పరిష్కారం కోసం తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు గాజుల రమేష్, జి అఖిల్ వర్మ, పొన్నం రజిత, రాగళ్ల సునీత, కాదాసి సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు. మరి భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతమందికి ఆ నీళ్లు రావడం లేదు, ఎంతమందికి వస్తున్నాయి, చివరి రైతులకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనే తదితర సమస్యల మీద, అదేవిధంగా ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకు R&R ప్యాకేజ్ వచ్చిందా లేదా, వస్తే ఎవరికి ఎట్లా వచ్చింది, యువతి వీళ్ళకు వచ్చిందా లేదా, ఈ తదితర సమస్యలను తెలుసుకొని ఈ ప్రాంతంలో, ఈ మండలంలో రైతులు ఎదుర్కొన్నటువంటి, ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక కులాలు, వర్గాలు, జాతులు, వర్ణాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టును స్థానిక ఎంపీడీఓ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ, కలెక్టర్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, దానికి సంబంధిత మంత్రులకు, అదేవిధంగా కార్యదర్శులకు, ప్రభుత్వానికి కూడా ఇదొక నివేదిక రూపంలో వాళ్ళందరికీ అందజేసి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ అధికారులతో పాటు, స్థానిక శాసనసభ్యులు కోరికటి చంద్ర మీద కూడా ఒత్తిడి పెంచడం కోసం, తద్వారా ఆ సమస్య పరిష్కార దిశగా ప్రయాణించడం కోసం, ఒకవేళ ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యే కానీ మరి పట్టించుకోక ఈ సమస్య పరిష్కార దిశగా చొరవ తీసుకోకపోతే తెలంగాణ లేబర్ పార్టీ ద్వారా సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కానీ, ఎంపీడీఓ ఆఫీసుల ముందు కానీ, తదితర ఏ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ శాఖకు సంబంధించినటువంటి సర్వసభ సమావేశం జరిగింది. మరి దాంట్లో అనేక సమస్యలు ప్రజాప్రతినిధులు వెలుగుతడం జరిగింది. ప్రధానంగా కబ్జాకు గురైనటువంటి ఎస్ఆర్ఎస్పీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కాపాడాలని, అదేవిధంగా చివరి రైతులకు కూడా మరి సాగునీరు అందించేలా ప్రయత్నం చేయాలని, అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మరి ల్యాబ్ రూమ్ కానీ, గది కానీ, అదేవిధంగా తదితర సౌకర్యాలు వెంటనే మెరుగుపరచాలని, ఏదైతే గ్రామాల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లో కానీ మరి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళంతా దాదాపు గ్రామస్తులు, నిరుపేద కాంట్రాక్టర్లే కాబట్టి వాళ్ళకి వెంటనే బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ లేబర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా ఇవ్వకపోతే వాళ్ళు అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు రారు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అంటున్నారు. ఇలా మండలానికి ఇన్ని కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తున్నారు. నేను ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు వెంటనే నిధులు మంజూరు చేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నా. అదేవిధంగా ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మరి భూములు కోల్పోయినటువంటి వాళ్లకు ప్రభుత్వం అప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు R&R ప్యాకేజ్ కింద మరి డబ్బులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు తీరడం కోసం ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పిండు. కానీ ఏది కూడా ఇదివరకు ప్రభుత్వం పరంగా వాళ్ళకు అందలేదు. ఇవాళ కనీసము లేచినటువంటి వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ పూర్తిగా కూడా వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక అంతర్గం కార్మికులు ఎవరైతే ఉన్నారో స్పిన్నింగ్ మిల్లు, వీవింగ్ స్పిన్నింగ్ మిల్లులో అది నాకు తెలిసి మనందరం కూడా చిన్నపిల్లలప్పుడు బంద్ అయిపోయింది. కానీ ఆ బకాయిలకు ఒకసారి నేను కూడా సెక్రటరియట్ ముందు, రాష్ట్ర సెక్రటరియట్ ముందు కూడా నేను కూడా ఈ కాంగ్రెస్ సెక్రటరీ ధర్నా చేసిన
అయితే అప్పటి నుండి నాకు నిన్ననే తెలిసింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి ఏవైతే బకాయిలు ఉన్నారో బకాయిలు వెంటనే చెల్లించేలా మరి చొరవ తీసుకోవాలని, అదేవిధంగా వాళ్ళకు 10 గుంటల స్థలం కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. లేదా వాళ్ళు చేసిన సాయం కొద్దిగా నన్ను రుణం తీర్చుకోవాలంటే ఇంకొక 8 నెలల టైం ఉంది. ఈ 8 నెలల్లో మరి కోరకండి చంద్ర గారు ప్రజలకు ఏమన్నా సేవ చేయాలని, తద్వారా మరి ప్రజలని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒకవేళ ఈ తక్షణమే సమస్యల మీద స్పందించకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కూడా అంతర్గం ప్రజల తరఫున ఒక రాస్తారోకు వెళ్ళి ధర్నా కానీ చేద్దాం. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాకు కనిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద కుట్రగా ప్రజలకు తెలియకుండానే ప్రజల యొక్క భూములు గుంజుకునేటువంటి విధానంగా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇవాళ ధరణి ద్వారా ఎన్నడో 40-50 ఏళ్ళ క్రితం కోల్పోయినటువంటి భూములు మళ్ళా భూముల యజమానులు ఇలా ధరణిలో కనపడుతున్నారు. వాళ్ళు కొనుక్కున్నవారు లేరు, దాంట్లో ధరణిలో సాగు చేసుకుంటున్న వారు లేరు, కౌలు రైతులు అయితే అసలే లేరు. ఇవాళ రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధు అప్పటి నుంచి కూడా మరి కొన్నేళ్ల క్రితం వాళ్ళకి ఎలా రైతు బంధు వాళ్ళ ఖాతాలు కూడా అమలుపోతున్నాయి. అదేవిధంగా ఇవాళ మన శాసనసభ్యులు మరి ఫస్ట్ 500 అన్నారు, ఫస్ట్ 1500 మంది అన్నారు, తర్వాత 500 మంది అన్నారు, ఇప్పుడు 200 మంది అంటారు దళిత బంధు అర్హులను. అసలు ఈ నియోజకవర్గంలో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక మొత్తం కలిపి 4 ఏళ్లలో ఈ 2 రాజేందర్ ఎలక్షన్స్ అయినప్పుడు ఇప్పటికి కూడా ఒక 100 మంది కూడా కలిపి. అదేవిధంగా ఇలా వితంతు పెన్షన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ మరి ఏదైతే వికలాంగుల పెన్షన్ కానీ కూడా ఎవ్వరికి అందట్లేదు. ఇవాళ నిరుద్యోగ యువకులు మన పారిశ్రామిక ప్రాంతంలో వేల లక్షల మంది ఉన్నారు. అంతర్గా మండలం కూడా వన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కారిడార్. అయితే వాళ్ళకి ఇప్పుడు సంక్షేమ పథకాల కింద నిరుద్యోగ వృత్తి కింద లేదా జీవనోపాధి కింద ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరకండి చంద్ర గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయో నిన్ను ఒక ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా గెలిపించాడు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిపించాడు. నువ్వు ఇక పార్టీకి ద్రోహం చేసిన తర్వాత మాట్లాడుతున్నావు సందర్భం వచ్చినప్పుడు. కానీ నిన్ను నమ్ముకొని గెలిపించినటువంటి యోధులు టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన వాళ్ళను, బీజేపీ నుండి పోటీ చేసిన వాళ్ళను, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వాళ్ళను యోధులను ఓడించి మరి నిన్ను గెలిపించారు. నిన్ను గెలిపించినందుకు ఇలా ప్రజలంతా ఏడుస్తున్నారు, తిడుతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి చేసిన పాపం కొద్దిగానన్నా లేదా వాళ్ళు చేసిన సాయం కొద్దిగానన్నా రుణం తీర్చుకోవాలంటే ఇంకొక 8 నెలల టైం ఉంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం బీసీ హాస్టల్లో విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకాంత్ వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. అతనిని చికిత్స కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. పైసలు అర్జెంట్ ఉండే ఇంట్లో పైసలు వేయలేదు. అయితే పైసలు ప్రెషర్ అదే అయింది, మ్యారేజ్ పోలని ఉండే అందుకే అట్లా చేసింది. మ్యారేజ్ పోలేదా మరి? పోలే. ఏడదాయండు పురుగుల మందు పైన ఏడా పైన అటు సైడ్ పైన తాగండి. ఏం చదువుతాడు పిల్లవాడు? ఫస్ట్ ఇయర్. ఏది కోర్సు? సిఎస్సియా? ఫస్ట్ అంటే నువ్వు ఉన్నావా అతనితో? చూసావా? నువ్వు చూసినావా? చూసిన. ఆడు పరిగెత్తుకు వెళ్ళిండు, నేను ఆడే ఎందుకు పరిగెత్తున్నాడు వెళ్ళినా వాడానుకండి. అయితేనే ఆడు మందు డబ్బు వేసుకొని దగ్గుకుంటున్నాడు పక్క బిల్డింగ్ లో. మళ్ళీ అక్కడ మీరు నువ్వేం చూసినావు? మళ్ళా తిన్నావా లేదా అని అడిగినా. తిన్నా అన్నాడు. హాస్పిటల్ తీసుకొని మంచిగా ఉండేనా? కాన్షియస్ లో ఉండేనా? మంచిగానే ఉండేనా? మంచిగా తాగిండా మందు? 2-3 ఇత్తులు తిన్నాను. ఏం ఇత్తులు? గడ్డి మందు. ఇత్తులు ఉండే మందు. గడ్డి మందు హాస్టల్ ఉండేనా? హాస్టల్ పైన ఉండే. ఏం పేరు నీ పేరు? ఏం చదువుతావు? ఎక్కడ? ఎందుకోసం చేయమమ్మా? కారణం చెప్పు కదా. కారణం చెప్పాలా?
చేతిలో ఏమో చెట్టు ఎగ్జామ్ రాసినావా? ఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఏం ఎగ్జామ్ ఉండే ఇవాళ? సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉన్నదా? గడ్డి ముందు షాప్ వేసిండ్రటాలు బంద్ అయిపోయిందేమో, పైన ఉంచిండ్రు అట్లని. ఇక ఇది ఆడుకుంటా పోయి చూసిండ్రట అంట. ఎన్ని రోజుల హాస్పిటల్ ఉన్నాడు? హాస్టల్ ఎన్ని రోజులు ఉన్నాడు? బ్రహ్మన్ కావునా? మీ పేరు ఏం పని చేస్తుంది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గెలిచిన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం, మండిపడిన మాజీ మంత్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన. విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ, 9 లక్షల విలువ చేసే 24,890 కేజీల బియ్యం సీజ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి, ప్రజా సంఘాల ఐక్య వేదిక నిరసన ప్రదర్శన. ఐకేపీ వివోఏలకు జీతాలు చెల్లించుకుంటే నిరవధిక సమ్మె, సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవేలి కురుమూర్తి హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.